భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లోకి రావడం వల్లనే దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని, అదే సమయంలో వారిస్ వెంటర్లో పార్లమెంటు నమూనాతో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని విస్మరించడం దారుణమని మార్గాని భరత్ మండిపడ్డారు. క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని, పార్లమెంట్ నమూనాను మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ వైసీపీ శ్రేణులతో కలిసి నీళ్ల ట్యాంకర్ సహాయంతో శుభ్రం చేసి పాలాభిషేకం చేసిన అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మార్గాని మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నుంచి నగరానికి వస్తున్న వారికి అందరికీ అంబేద్కర్ ఘనత తెలిసేలా ఇక్కడ పార్లమెంటు నమూనాపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. 5గురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్, కమిషనర్ అందరూ ఇక్కడే ఉంటున్నా కనీసం ఆ విగ్రహం పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి లైటింగ్ కూడా పెట్టలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా వారు అంబేద్కర్కు ఇచ్చే గౌరవం అని నిలదీశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. వైసీపీ సీనియర్ నాయకుడు మార్గాని రాము, దాసి వెంకట్రావు, కాటం రజనీకాంత్, తిరగటి దుర్గా, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీ ప్రియ, మూర్తి లక్ష్మి, అను యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి భారతదేశంలో ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది జనవరి 26న. భారతదేశ వ్యాప్తంగా ఇది ఒక పండుగ వాతావరణం. మరి ఇంత అద్భుతమైన రోజున పార్లమెంట్ నమూనాతో ఇక్కడ అంబేద్కర్ గారిని ప్రతిష్ఠిస్తే ఇక్కడ కనీస పక్షాన లైటింగ్ మాట దేవుడు ఎరగండి, కనీసం శుభ్రాలు చేసిన పాపానికి పోలా. ఎంత అన్యాయమో చూడండి, ఎంత దారుణమో చూడండి. రాజమండ్రి హెడ్ క్వార్టర్స్, కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఇక్కడే ఉంటాడు, 6గురు ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో నివాసం ఉంటారు. అక్కడ ఎంపీ, జిల్లా మంత్రి, సిటీ ఎమ్మెల్యే, రూరల్, రాజానగరము, అదేవిధంగా ఎమ్మెల్సీ, 6గురు వ్యక్తులు ఇక్కడ నివాసం ఉంటారు రాజమండ్రిలో. అసలు ఏం బాధ్యత ఉందండి వీళ్ళకి? కనీసము వీళ్ళకి మినిమం సెన్స్ అయినా ఉందా అని అడుగుతా ఉన్నా. 6గురు ప్రజాప్రతినిధులు రాజమండ్రిలో ఉంటూ ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైనా వస్తే ఇక్కడ పార్లమెంట్ నమూనాతో అంబేద్కర్ గారు కనబడతారు, స్వాగతం చెప్తూ ఉంటాం. మరి అలాంటిది కనీసము శుభ్రాలు చేసిన పాపానికి పోలా. ఒక పక్కన చూస్తే ఇంత అద్భుతంగా మేము తయారు చేస్తే ఎక్కడ పడితే అక్కడ మెయింటెనెన్స్ లేక విరిగిపోతున్న టైల్స్ విరిగిపోతూ ఉన్నాయి. మరి అదేవిధంగా అక్కడ ఉన్న గ్రిల్ అంతా విరిగిపోతూ ఉన్నాయి.